strong independent characters, and they have వాళ్ళ పర్సెప్షన్ వుడ్ బి వెరీ స్ట్రాంగ్ దట్ సావిత్రి గారు ఆ సినిమాలో ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం షీ అడ్మిట్స్ టు గో ఫర్ లివిన్, వేరాజ్ నెక్స్ట్ లెగసీకి రైట్ వాట్ టు సే నెక్స్ట్ పర్సన్ ఉండాలి లెగసీకి అని చెప్పి ఉపమిక గారు శివాజీ గారిని చూజ్ చేసుకుంటారు. సేమ్ వైజ్ ఇంత స్ట్రాంగ్ పర్సెప్షన్ ఉన్న క్యారెక్టరే ఈ సినిమాలో తన్మయి ప్లే చేసింది బేసిక్గా. సో అంత స్ట్రాంగ్ పర్సెప్షను, అంత స్ట్రాంగ్ ఐడియాలజీ, తన నమ్మే ఐడియాలజీ వాట్ ఈజ్ మ్యారేజ్ అనేది నాకు ఐ కుడ్ రిలేట్ టు దట్ ఫీమేల్ క్యారెక్టర్ బేసిక్గా. సో వై నాట్ మిస్ అమ్మ అగైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యారేజ్ అని అనిపించింది. అండ్ దాన్ని ఇప్పుడున్న మోడర్న్ జనరేషన్ జెన్జీ ఎవరైతే ఉన్నారో నో టు మ్యారేజ్ అంటున్నారు కదా, దానికి మోడర్న్ అనేది అటాచ్ చేసి ఐ వెంట్ విత్ దట్ మిస్ అమ్మ. దట్ ఈస్ ద రీజన్. యాక్చువల్లీ మీరు ఇందాక అన్నారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే దానికి సినిమా చూడు చాలామంది చెప్తుంటారు స్ట్రగుల్స్ని బట్టి. ఏంటి మీరు అంటే ఇది సెకండ్ ఫిలిం మీది, అంటే ఫస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారా ఈ సినిమాకి కూడా అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి? దానికి దీనికి మధ్య వచ్చిన గ్యాప్ వల్ల చెప్తున్నానండి. సో బేసిక్గా ఫస్ట్ సినిమా ఇట్ గాట్ రిలీజ్డ్ ఇన్ 2020, కానీ స్టార్ట్ అయ్యింది 2016లో. సో 2016లో స్టార్ట్ అయితే 2026లో నేను ఈ సినిమా గురించి మాట్లాడుతున్నా. సో మధ్యలో 10 years గ్యాప్. అదే నేను అనేది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు సినిమా తీసి చూడు, తీసిన లాభం ఉండేది ఎప్పుడంటే రీచ్ అయితేనే. దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఐ వాంట్ టు టెల్. అంతే. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డైరెక్టర్ గారు సార్ సార్ మిస్ అమ్మ అనే టైటిల్ ఇది థర్డ్ టైం అనుకుంటారు యూస్ చేయడం. ఎస్ సార్ ఎస్. ప్రీవియస్ అన్ని టైమ్స్లో కూడా ఒక ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ని పెట్టుకుని చేసిన క్యారెక్టర్, ఎందుకంటే ఆ క్యారెక్టర్కి ఉండే ఇది అలాంటిది. ఇప్పుడు ఒక కొత్త హీరోయిన్, రిలేటివ్లీ న్యూ హీరోయిన్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ఎలా అంటే ఎక్సర్సైజ్ చేశారు, బికాజ్ ఆ యాటిట్యూడ్ ఆ గ్రేస్ అన్నీ రావడానికి ఆ క్యారెక్టర్కి ఆ వెయిట్ చూపియాలి కాబట్టి. యా, యాక్చువల్గా ఇది వాంటెడ్గా న్యూ కమర్కి వెళ్దాం అనేది థాట్ సార్. ఎందుకంటే అంతకుముందు ఒకవేళ ఎనీబడి ఆల్రెడీ సినిమాలు చేసిన అమ్మాయిని పెట్టుకుంటే అమ్మాయి మీద ఒక ఇమేజ్ ఉంటుంది బేసిక్గా. లైక్ ఎనీ హీరోయిన్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ హీరోయిన్, బట్ ఒక ఇమేజ్ ఉంటుంది వాళ్ళ మీద. యా, కానీ మిస్ అమ్మ ఐ వాంట్ టు ప్రజెంట్ ఒక ఫ్రెష్ ఫీల్ రావాలి. సావిత్రి గారు అండ్ భూమిక గారు దాటిన తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చింది అనే ఫీల్ నేను ఇద్దామనేది, నిజంగా స్వార్థపూరితంగా ఒక మిస్ అమ్మని క్రియేట్ చేయాలనే ఒక థింగ్ సార్ బేసిక్గా. సో ఎతుకుతున్నప్పుడు ఫ్రెషర్ కోసం ఎతికాను, బట్ సమ్వేర్ ఎక్కడో 23 సినిమా చూసిన తర్వాత ఐ ఫెల్ట్ ఐ ఫౌండ్ మై మిస్ అమ్మ. సో తనే నేను సార్ ఫస్ట్ ఆడిషన్ చేసింది ఆ అమ్మాయినే ఫ్రెషర్ కోసం వెళ్ళినప్పుడు. ఆ అమ్మాయి అంతకుముందు సినిమా చేసిన విషయం నాకు తెలియదు, కానీ వచ్చిన తర్వాత నేను 23 చేశానంటే చూశాను. దెన్ ఆడిషన్ చేసిన వెంటనే ఐ ఫౌండ్ మై మిస్ అమ్మ అనిపించింది. దట్ ఈస్ ద రీజన్. గోపీ సుందర్ గారిని ఎలా ఒప్పించారు? సార్ ఆయన నాకు చాలా క్లోజ్ ఓపెన్గా, ఎందుకంటే వీ హ్యాడ్ ఏ గ్రేట్ జర్నీ. నేను పనిచేసేటప్పుడు ఆయనతో చాలా జర్నీ ఉన్నింది. సో వెన్ ఐ కాల్డ్ హిమ్, తను చాలా వామ్గా జస్ట్ వెల్కమ్ చేశారు. ఏం లేదు సార్, ఒప్పించడాలు ఏం లేదు, సింపుల్గా ఏంటంటే ఆర్ యూ ద డైరెక్టర్ అన్నాడు. ఎస్ అని చెప్పాను. దెన్ కమ్ డౌన్ టు కేరళ అన్నారు. అంతే సార్. ఐ వెంట్ టు కేరళ, వీ సాట్, లిటరల్లీ హీ లైక్ ద లైన్. వెంటనే ఆయన మ్యూజిక్ చేయడానికి ఒప్పుకున్నాడు సార్. అంటే చాలా పెద్ద సినిమాలకి మేజర్గా ఈ ప్రాబ్లం డైరెక్టర్స్ ఫేస్ చేస్తున్నారు. ఏంటంటే అవుట్ సైడ్ ఆఫ్ ది స్టేట్ టెక్నీషియన్స్తో వర్క్ చేయడం కొంచెం ఇబ్బంది, ఎందుకంటే ఇక్కడ లోకల్లో ఉంటే షూట్ అంతా చేసి సాయంత్రానికి నైట్కి వెళ్ళి కోఆర్డినేట్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. బట్ ఒక చిన్న సినిమాకి కేరళలో మ్యూజిక్ డైరెక్టర్ అంటే అది కూడా ఒక హ్యాజిలే కదా, లాజిస్టిక్ ఇష్యూస్ ప్రతిసారి వస్తూ ఉంటాయి. ఒక్కసారి వెళ్ళాను సార్ కేరళకి ఓపెన్గా. తర్వాత ఒకే రోజు 4 ట్యూన్లు తీసుకొని వచ్చాను, వాట్ ఎవర్ ద ఫిలిం వీ హ్యార్. అండ్ ఆర్ఆర్కి కూడా జస్ట్ వీ సెండ్ ద ఫైల్స్. ఆయన ఒక టైం చెప్తారు, ఆ టైంకి మాకు డెలివరీ అయిపోయేది. జస్ట్ 1-2 days డిలే వచ్చేది. నాకైతే లిటరల్లీ ఈ సినిమాలో హ్యాజల్ అనే వర్డ్ నాకు ఎదురు కాలేదు సార్. అది చాలా లక్గా నేను ఫీల్ అవుతున్నాను ఓపెన్గా. అండ్ మ్యూజిక్ విషయంలో అస్సలు ఎదురు కాలేదు. దట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ మీరు చాలా బాగుంది ఈ సాంగ్. అదే బిఏ మిస్ అమ్మ ఫస్ట్ సింగిల్ లాంచ్. యా, థ్యాంక్ యూ సార్. అందుకని నిజంగా చాలా బాగుంది. గోపీ సుందర్ గారి ఆప్షన్ కూడా సూపర్ ఆప్షన్. థ్యాంక్ యూ. ఇకపోతే మీ మిస్ అమ్మ కూడా 100% పర్ఫెక్ట్గా సూట్ అయ్యే క్యారెక్టరే. కానీ ఒక ఏజ్ ఉంటుంది మ్యారేజ్కి. ఇప్పుడు ఆల్రెడీ చాలా స్ట్రగుల్లో ఉంది, అబ్బాయిలకి అమ్మాయిలు దొరక, అమ్మాయిలకి అబ్బాయిలు దొరక. మీరు దీంతో అసలు వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ ఆఫ్ ద మ్యారేజ్ అని చెప్దాం అనుకుంటున్నారు? యా, పర్ఫెక్ట్ క్వశ్చన్ సార్. అంటే ఇక్కడ ఏంటంటే సార్, మనకి సొసైటీ ఒక నామ్ పెట్టేసింది సార్ బేసిక్గా. అంటే
పెళ్ళి ఈ టైంకి జరిగిపోవాలి అనేది. వాట్ ఐ పర్సనల్లీ ఫీల్ ఈస్ టైంకి స్టోరీ జరిగిపోవడమే స్టోరీ కాదు. స్టోరీ నో చెప్పొద్దు. చెప్పట్లేదు. ఎవరో థ్యాంక్ యూ వెరీ మచ్. నేనే వెనకాల ఓకే, ఇక్కడి నుంచి వస్తుందా? యా, ఖచ్చితంగా నేను ఏమంటానంటే అది ఒక ఇండివిజువల్ చాయిస్ అనేది ఫీలింగ్ సార్. నా ఫీలింగ్, నా పర్సనల్ ఫీలింగ్. పెళ్ళి ఏజ్లో కరెక్ట్ ఏజ్లో చేసుకోవడం కంటే పెళ్ళి సక్సెస్ అవ్వడం ఇంపార్టెంట్ కదా. పెళ్ళి ఒక ఏజ్ వచ్చిందని పెళ్ళి చేసుకొని ఫెయిల్ అయితే వేస్ట్ కదా సార్. సో ఐ ఫీల్ లైక్ ఖచ్చితంగా మీకు నిజంగానే ఏజ్తో ఫ్యాక్టర్ పక్కన పెట్టేసి పెళ్ళి సక్సెస్ అవుతుంది అనిపిస్తే ముందుకెళ్ళండి అనేది నా ఫీలింగ్. అంటే ఒక భర్త చనిపోతే సతీ సహగమనం చేసే ఒక కల్చర్ నుండి పెళ్ళే వద్దు, అవసరం లేదు, లివింగ్లో ఉండేద్దాం అనుకునే మైండ్ సెట్కి తీసుకొచ్చేస్తున్నారు. ఇది ఇంకా ఎక్కడికి వెళ్తుందో, ఎంత వైల్డ్గా వెళ్తుందో అని భయం నాకు. యా, కరెక్ట్ పాయింట్ సార్. నేనేమంటానంటే పెళ్ళి చేసుకోకపోవడం వల్ల అయితే నష్టం లేదు, కానీ కలిసి ఉండి ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీగా బతికేసి వాళ్ళ జర్నీ వాళ్ళు చేస్తే సరిపోద్ది సార్, ఎవరిది ఇబ్బంది పెట్టకుండా నా ఉద్దేశంలో. ఎందుకంటే పర్సనల్గా చూసుకుంటే మన లైఫ్ మందే కదా సార్, పక్కోడైతే ఏం చేయడు. ఇది నా పర్సనల్ ఫీలింగ్. సో ఏది హ్యాపీనెస్ ఇస్తే అది చేయండి, దట్స్ ఇట్. హర్ష గారు ఏంటి సార్, ఒక పక్క ఇంకో బెటర్ లక్ ఇన్ నెక్స్ట్ లైఫ్ అని కూడా చెప్తున్నారు. ముందు ఒకదానికి కరెక్ట్గా లేదు లైఫ్, ఏంటి పరిస్థితి? ఈ సినిమా ద్వారా ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే సార్ అదే అంటే మీరు అడిగిన క్వశ్చన్కి చెప్తే నేను సినిమా స్టోరీ చెప్పాల్సి వస్తుందేమో, అది భయం వేస్తుంది. బట్ బెటర్ లక్ ఇన్ నెక్స్ట్ లైఫ్ అంటే అదే ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్ సార్, అది బేసిక్గా. సో ఆ అమ్మాయి పెళ్ళొద్దంటుంది, మీరు పాటలో చూశారు, దట్స్ వాట్ ఇట్ మెంట్. సో నాకు పెళ్ళి వద్దు అంటుంది, కావాలంటే నెక్స్ట్ లైఫ్లో చూసుకోని నాకే మళ్ళీ ఒక అడ్వైస్ ఇస్తుంది అనమాట. కానీ ఎప్పుడైనా మిస్ అమ్మ టైటిల్ పెట్టినప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నా, సావిత్రి గారే మెయిన్, అవును. శివాజీ గారున్నా, భూమిక గారే మెయిన్. కానీ మీ కేసులో ఎందుకు రివర్స్ అయింది? మిమ్మల్ని ఎందుకు చూస్తారు, నేనే హైలైట్ అని చెప్తున్నారు అంత ధైర్యంగా టైటిల్ మిస్ అమ్మ అని పెడితే? అంటే నేను హైలైట్ అని నేను చెప్పట్లేదు సార్, కాకపోతే నాతో కనెక్ట్ అవుతారని చెప్తున్నాను నేను. నో కనెక్ట్ అవ్వటం వేరు, అది ఓకే. అమ్మాయికి ఉండే ఇంపార్టెన్సే మెయిన్ కదా. ఇప్పుడు టైటిలే ఆ అమ్మాయి మీద రన్ అవుతుంది. అది కాక ఆ అమ్మాయి చాలా గుడ్ ఆర్టిస్ట్ అండి. నేను మీ సినిమాలు కూడా చూశాను, ఆ అమ్మాయి సినిమా చూశాను. Yeah. మీ ఇద్దరిలో ఎవరు కాంపిటేట్లో ఎవరు గెలిచారంటారు? సార్ సినిమా గెలవాలి సార్, ఇద్దరు కలిసి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి, Thank ఆల్ you, ది sir. వెరీ బెస్ట్. మిస్ అమ్మతో సూపర్గా మంచి పేరు రావాలి. డైరెక్టర్ గారు నాకు ఒక క్వశ్చన్ డౌట్ ఉందండి, ఇది పర్సనల్ క్వశ్చన్ యాక్చువల్లీ. షూర్ సార్, షూర్. 2016లో ఒక సినిమా చేసి ఫెయిల్ యా షూర్, అనొచ్చో 100%. అయిన తర్వాత మళ్ళీ 2026కి వచ్చారు. 10 సంవత్సరాల కెరియర్లో సార్ ఒక డైరెక్టర్ హిట్ అయితే వేరే సార్, కార్లు ఇళ్ళు అన్నీ మారిపోతాయి. యా, ఒక ఫెయిల్ అయిన డైరెక్టర్స్ ఎక్కడికి వెళ్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు సార్. నాకు ఎప్పుడు ఒక క్వశ్చన్ ఉంటుంది, వీళ్ళు ఎలా బతుకుతారు ఇప్పుడు మార్కెట్లో? అంటే నిజంగా పర్సనల్ got it. తప్పుగా అనుకోవద్దు, లేదు, ఐ గాట్ యువర్ పాయింట్, అడగండి సార్. అంటే అసలు ఎలాగా మీరు సస్టైనబిలిటీ, మేము ఇంత కష్టపడుతుంటే కూడా సస్టైనబిలిటీకి ఈఎంఐలో అదో ఇదో ఇంకోటో ఉంటుంది. హౌ ఫార్ ఇట్, మీరు ఎంత దూరం లాక్కొస్తారో ఆ ప్యాషన్తోని, ఎంత ప్రేమిస్తే ఇక్కడ ఉండగలుగుతున్నారు అనేది నా పాయింట్. యా, థ్యాంక్ యూ సార్. అంటే మీరు అడిగింది కరెక్ట్ క్వశ్చన్. అండ్ ఇంకోటి ఏంటంటే స్ట్రగుల్ని మీరు చాలా క్లుప్తంగా చెప్పేశారు. ఇదే డౌట్ మా అమ్మ నాన్నకు కూడా సార్ బేసిక్గా. అంటే 2016లో నేను సినిమా చేసిన తర్వాత ఇప్పుడు 26 మధ్యలో మా నాన్న చేతులు దులిపేసుకుందామని నా పెళ్లి చేశాడు, ఇంకా కొంచెం బడ్డన్ వేసాడు బేసిక్గా. ఆయన జాబ్ తీసేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతామంటే ఏం లేదు సార్, ఛాన్స్ ఉన్నోడైతే ఎక్కడో ఒక చోట రైటింగ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడము, మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ బ్యాక్ వెళ్ళిపోయి చేసుకోవడం సార్, టిల్ వి గెట్ అన్ అనదర్ ఆపర్చునిటీ. అది జర్నీ. అండ్ ఛాన్స్ లేనోడైతే బట్టలు సర్దడమే సార్, ఇంకా ఎవడు ఊరికి ఆడు, పొలం పనులు అంటే ఎక్సెట్రా. ఇది నేను మీ పర్సనల్ క్వశ్చన్ అని మిమ్మల్ని అడిగే అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ అడిగాను. కానీ Yeah, ఇది sir. దాదాపుగా 99% డైరెక్టర్స్, దేనికంటే సక్సెస్ రేట్ ఆఫ్ డైరెక్టర్స్ ఈజ్ 1% ఓన్లీ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎస్ ఎస్. ఆ 10 మందే కనబడతా ఉంటారు. మీరు గమనిస్తే లాస్ట్ 25 ఇయర్స్గా మీరు ఇక్కడ వాటన్నిటిని తట్టుకొని వచ్చి ఇక్కడ నిలబడతాం ఎలా సస్టైనబిలిటీ అనేది నా పాయింట్. ఇక్కడ నేను మిమ్మల్ని పర్సనల్గా అడిగానని ఏమనుకోవద్దు, ఇది మిగతా వాళ్ళందరిది కూడాను. నో 100% మీరు అడిగింది పర్సనల్ కాదు సార్. నాలాంటి వాళ్ళు చాలామంది, ఒక రకంగా చెప్పాలంటే నా టీంలో పనిచేసిన చాలామంది కూడా దే వాంట్ టు డైరెక్ట్ ఓన్ ఫిలిం. ఒకటి సినిమా చేసిన డైరెక్టర్లు ఉన్నారు, ఏడీలుగా పనిచేస్తున్న వ్యక్తులు కూడా. ఎగ్జాక్ట్లీ, అది తప్పేం కాదు సార్. తప్పుగా ఇప్పుడు చాలా మంది ఒక సినిమా పేరు డైరెక్టర్ పోస్టర్ మీద డైరెక్టర్ పేరు పడ్డాక బతకడానికి ఇంకోటి ఏమైనా చేస్తారు, కానీ వాళ్ళని కొంచెం ఈగో తగ్గించుకొని పని చేద్దాం అనుకోరు.
అది నాకు ప్రాబ్లం యాక్చువల్లీ. ఫైనల్ ఒకటే ఆన్సర్ సార్. ఏంటంటే అదేదో 'నేనింతే' సినిమాలో పూరి గారు చెప్పినట్టు ఎగ్జాక్ట్లీ. మనకు ఒకటే తెలుసు, మనం దీనికే పనికొస్తాం. సినిమా పోయినా ఇంకో సినిమా చేయాలి, సినిమా ఆడినా ఇంకో సినిమా చేయాలి. పూరి చివరి- డైలాగే ఇంకోటి చెప్తాను నేను. యా సార్. లవ్ చేసేవాడు కానీ ప్రేమించేవాడు కానీ రూపాయి సంపాదిస్తేనే దాటన్నిటికీ అర్హత అని ఉంటుంది. అది ఇందాక ఆ క్వశ్చన్కి చేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ సినిమాకి అవసరం లేదని ఆపేసాం. అంతేలేండి ఇంకా. మనకు తెలిసింది సినిమా సార్, వదిలే ప్రసక్తే లేదు, ఇందాక నేను చెప్పినట్టు. డైరెక్టర్ గారు సార్ ఐడ్ లైక్ టు యాడ్ సాయిబాబు గారు ఐడ్ లైక్ టు యాడ్ సార్. సాయిబాబు గారు సార్ సార్ ఇది మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఓన్లీ డైరెక్టర్స్కే కాదు సార్, యాక్టర్స్కి కూడా, అది యాక్టర్స్కి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే 100%. కానీ మేకప్ వేసుకుని ఏదో ఒకటి మాయ చేస్తారు, పాపం వాళ్ళ పరిస్థితి ఏంది? ఆహా, మేకప్ వేసుకునే దాకా కూడా రానివ్వట్లేదు సార్ కొన్నిసార్లు. నేను కొంతమందితో మాట్లాడుతుంటే యంగ్ హీరోలు లేరు, మనకు తక్కువ అయిపోయారు, యంగ్ హీరోలు లేరు అంటారు. మేము ఉన్నాం, మమ్మల్ని చూడండి, మాతో సినిమా చేయండి అంటే మళ్ళీ ఎవరు చేయట్లేదు సార్. అక్కడ కూడా ఇంకో ప్రాబ్లం ఉంది. అది ఇప్పుడు చెప్తే మళ్ళీ మీరు వీళ్ళు జర్నలిస్టులు కాబట్టి ఇలా చెప్తున్నారు అనుకుంటారు. లేదు లేదు. అక్కడ కూడా ఏంటంటే ప్రాబ్లము సక్సెస్, యా హిట్, ఎస్ ఆ 2-3 అక్షరాలే మీ ఫేట్ని మారుస్తున్నాయి అనేది నా అభిప్రాయం. డెఫినెట్లీ సార్. అది మీరు ముందు ఏదో చేసేస్తారు, అప్పుడు సినిమా చేయాలి, సినిమా మీద కనబడాలనే ఒక కసితో ఉంటారు. అప్పుడు ఏది దొరికితే అది చేసేస్తారు. కరెక్ట్ రూట్ కరెక్ట్గా తెలియదు మీకు. అవును. ఆ తర్వాత ఇవన్నీ ఇప్పుడు మంచి రూట్ కోసం ఇప్పుడు మిస్సమ్మ లాంటి సినిమాలు చేస్తారు. ఎగ్జాక్ట్లీ సార్. Exactly. 100% యాక్సెప్ట్. అంతే. సాయిబాబు గారు సార్ సాయిబాబు చెప్పండి గారు. చెప్పండి సార్ చెప్పండి సార్. ఇప్పుడు మా మిత్రులు శివ గారు ఇంకా వేరే జర్నలిస్టు అందరూ కూడా పాత సినిమాల గురించి మిస్సమ్మ టైటిల్ గురించి అంత జస్టిఫికేషన్ ఇచ్చేసారు, మీరు దానికి ఆన్సర్ చెప్పేశారు. సో ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మోడర్న్ మిస్సమ్మ అంటే ఇప్పుడు జనరేషన్కి లేడీస్ ఎలా ఉంటున్నారు, ఎలా ఉండాలని చూపిస్తున్నారా, జెంట్స్ ఎలా ఉన్నారు, ఎలా ఉంటున్నారని చూపిస్తున్నారా ఈ మిస్సమ్మలో? ఈ మిస్సమ్మలో లిటరల్గా ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ ఏం ఆలోచిస్తుంది, అసలు వాళ్ళు ఏం అనుకుంటున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు అనేది ప్రొజెక్ట్ చేస్తున్నాం సార్. ఆ ఆలోచనలో ఎంతవరకు